సో వీఆర్ విత్ గౌతమ్ సార్. ఇప్పుడు ఒక ఫ్యాకల్టీగా ఇంటర్వ్యూ చేయాలో లేకపోతే ఒక ర్యాంకర్గా ఇంటర్వ్యూ చేయాలో సార్ డిసైడ్ చేయాలన్నమాట. బికాజ్ ఎందుకంటే తన ఎగ్జామ్ రాశారు సార్, ఆడిట్ సర్వీస్ వచ్చిందనమాట గ్రూప్ 1లో. సో ఒక పక్క ఫ్యాకల్టీగా వర్క్ చేస్తూ ఇంతమంది స్టూడెంట్స్ని సర్వీస్లోకి తీసుకుంటూ తను కూడా యాజ్ ఎ పార్ట్ ఆఫ్ సర్వీస్గా సెలెక్ట్ అయ్యారనమాట. ఇట్స్ అ వెరీ వండర్ఫుల్ ఆపర్చునిటీ. ఇట్స్ అ డబుల్ బొనాన్జా ఫర్ గౌతమ్ గారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ గౌతమ్ సార్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ఎలా అనిపిస్తుంది ఈ ఫీల్? ఎందుకంటే ప్రతి ఇయర్ ర్యాంకర్స్ని చూసి మురిసిపోతూ ఉంటారు. ఇవాళ ఏంటంటే మీరు ఒక ర్యాంకర్గా కూడా ఒక అడిషనల్ కాంప్లిమెంటరీ. హౌ డస్ ఇట్ ఫీల్ టు యూ సార్? బేసికలీ ఏంటంటే నా సక్సెస్ కంటే నా స్టూడెంట్ సక్సెస్ ఎంజాయ్ చేసే మనస్తత్వం నాది. బికాజ్ ఈరోజు బీయింగ్ అలాంగ్ విత్ దెమ్ ఐ కన్సిడర్ ఇట్ యాజ్ అ ప్రౌడ్ మూమెంట్. ఎందుకంటే దిస్ జర్నీ ఈజ్ ఎ వెరీ లాంగ్ జర్నీ నా విషయంలో అయితే. ఒకటి సివిల్ సర్వీసెస్లో కావచ్చు, నేను అక్కడ 3 సార్లు ఇంటర్వ్యూకి వెళ్ళాను. ఫారెస్ట్ సర్వీస్లో 3 సార్లు ఇంటర్వ్యూకి వెళ్ళాను. గ్రూప్ 1లో ఇది నా 3rd ఇంటర్వ్యూ అండ్ 4th అటెంప్ట్. సో ఫైనలీ ఐఎమ్ పార్ట్ ఆఫ్ ఇట్, ఐఎమ్ పార్ట్ ఆఫ్ ద రిజల్ట్ అండ్ ఐఎమ్ పార్ట్ ఆఫ్ ద సేమ్ లిస్ట్ వేర్ మై స్టూడెంట్స్ ఆర్ ఆల్సో పార్ట్ ఆఫ్ ఇట్. సో ఒక ప్రౌడ్ ఫీలింగ్, ఒక హ్యాపీ ఫీలింగ్, ఒక నాస్టాల్జియా ఫీలింగ్, అన్నీ మిక్స్డ్ బ్యాగ్ ఈరోజు. అండ్ ఇంకొకటి నేను ఖచ్చితంగా మెన్షన్ చేయాల్సింది ఏంటంటే ఆర్సీ రెడ్డి ఐఏఎస్ స్టడీ సర్కిల్, దే పిక్ ద రైట్ పర్సన్ ఆల్వేస్ అండ్ దే గివ్ ద రైట్ గైడెన్స్ ఆల్వేస్. అది I would say it's a blessing in my life to be part of this organization, to be part of the list, to be part of the success stories of so many students. నేను ఎంతో అదృష్టం చేసుకుంటే కానీ నాకు ఈ అవకాశం రాదని నేను భావిస్తున్నాను.